ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారు మీ అందరూ? ఈరోజంతా ప్రభు మీకు తోడే ఉండి నడిపించి మీ ఆలోచనలన్నీ మీరు చేయబోనుకున్న ప్రతి విషయంలో ప్రభు నీకు నీ కుటుంబం అంతటికి తోడే ఉండి నడిపించును గాక. ఎందుకంటే ఆయన నడిపించే దేవుడే. చూడండి, చాలా విషయాల్లో మాకు చాలామంది చెప్పేది ఏంటంటే, మేము అప్పుల్లో ఉన్నామయ్యా, మేము సమస్యల్లో ఉన్నామయ్యా, మేము ప్రాబ్లంలో ఉన్నామయ్యా అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ చాలామందికి ఎందుకు ఇవి వస్తూ ఉంటాయంటే, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అప్పుల వైపు చూస్తారు, సమస్యల వైపే చూస్తారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూస్తూ నువ్వు ముందుకెళ్తా ఉన్నప్పుడు ఈ అప్పు నీకు భారంగా అనిపించదు, సమస్య నీకు సమాధానంగా మారిపోతుంది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన 18:32 నాకు బలము ధరింపచేయువాడు ఆయన. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, ఇక్కడ మాట దావీదు అంటున్నాడు, నాకు బలము ధరింపజేయువాడు ఆయన, నాకు బలం ఇచ్చి నడిపించేది ఆయన. చూడండి, దేవుని బిడ్డలందరూ వినవలసిన మాట ఏంటంటే, దేవుడు ఆల్రెడీ నీకు బలం ఇచ్చాడు, ఆయన శక్తితో నింపాడు, తన ఆత్మతో నడిపిస్తున్నాడు. ఇంకా నీకు భయం ఏంటి? ఇక నీకు చింత ఏంటి? ఎప్పుడు మనం చూస్తాం, ఎదురుగా ఉన్న యేసుక్రీస్తు వైపు చూసి నువ్వు ఆరాధించట్లేదు, ఆయన వైపు చూసి నువ్వు స్తుతించట్లేదు. ఎప్పుడు పక్కనున్న వాటి అప్పులు సమస్యలు ప్రాబ్లమ్స్ అమ్మో వస్తాయేమో ముంచేస్తాయేమో అన్నట్టుగా వాటి వైపే చూసి నువ్వు భయపడుతున్నావు. కాబట్టి అవి నీకు బలంగా కనిపిస్తున్నాయి. చూడండి, ఒక విషయం చెప్తాను మీకు. ఇక దావీదు గొల్యాతు ముందు నిలబడ్డప్పుడు దావీదుకు గొల్యాతు ఒక కుక్క పిల్ల లెక్క వలె కనిపించాడు. చూడండి, మిగతా సైన్యం అంతటికి గొల్యాతు ఎలా కనిపిస్తుందంటే బలాఢ్యుడుగా, బలవంతుడుగా, శూరుడుగా, మరి గొప్పవాడు కనిపిస్తున్నాడు. అందుకే వాళ్ళంతా భయపడుతూ ఆ యొక్క పొదల చాటును గుట్టుకుని గడగడగడ ఉంటున్నారు. కానీ దావీదుకి ఎలా కనిపిస్తాడు తెలుసా? ఈ దావీదు ఎలాంటి వాడు తెలుసా? దేవుని బలములు ధరించుకున్నాను నేను, ఆయన నాకు బలం ఇచ్చాడు, ఆయన నాకు శక్తిని ఇచ్చాడు, వీడంతా నా దేవుని నువ్వు మాట్లాడతావా అన్నట్టుగా ఒక రాయి పట్టుకొని శూరుడులాగా నిలబడ్డాడు, బలాఢ్యుడిలాగా నిలబడ్డాడు. కానీ దావీదు కంటికి గొల్యాతు ఎట్లా కనిపిస్తాడంటే చిన్న కుక్క పిల్లలాగా. ఈరోజు మనము దేవుని బలం నాలో ఉంది, దైవశక్తి నాలో ఉంది, దేవుడు నన్ను రక్షణిచ్చి రక్తం పెట్టి వెలపెట్టి కొనుక్కున్నాడు. ఈ అప్పు నన్నేం చేస్తుంది? ఈ సమస్య నన్నేం చేస్తుంది? ఈ ప్రాబ్లం నన్నేం చేస్తుంది? నా దేవుడు సమస్తము జయించాడన్న బలమైన విశ్వాసం నీలో ఉంటే అవి ఎట్లా కనిపిస్తాయంటే చిన్న చీమలకు కనిపిస్తాయి. అందుకే దావీదు వాడి ముందుకెళ్ళి బలాఢ్యుడిగా బలమైన మాటలు మాట్లాడాడు. మిగతా వాళ్ళందరూ గడగడ వణికిపోతున్నారు. కానీ దావీదు భయపడలేదు. ఎందుకంటే దేవుడు నాకు బలం ఇచ్చాడని దావీదు గ్రహించి ఉన్నాడు కనుక ఒకే ఒక్క రాయిడితో వాడిని కింద పడదోశాడు. వాని కత్తితోనే వాడిని తెగ నరికాడు. చూడండి, అద్భుతం కదా. బలం దేవుడు నీకు కూడా ఇచ్చాడు, తన ఆత్మతో నిన్ను కూడా నింపాడు, తన ప్రభావంతో నిన్ను కూడా నడిపిస్తాడు. భయపడకు, అధైర్యపడకు, కృంగిపోకు. చాలామంది భయపడి వెనుదిరిగిపోతున్నారు, చాలామంది భయపడి మందిరాలు ఆపేస్తున్నారు. ఇప్పటికి భయపడకండి, దేవుని ప్రభావం నీలో ఉంది, ఆయన శక్తితో నేను నడిపిస్తున్నాడు. ఏది నిన్ను ఏమి చేయజాలదు అని బైబిల్లో. ఈ వాక్య బలంతో, ఈ ప్రభావంతో నువ్వు ముందుకు నడుస్తూనే ఉండు. అవి నీకు ఎలా కనిపిస్తాయంటే చీమల లెక్క. అవి నేనేమి చేయలేవు. ఏ దానికి భయపడకు, అధైర్యపడకు, కుంగిపోకు, ఏ దానికి జడియకు. దేవుడు నిన్ను అద్భుతంగా నడిపిస్తాడు. వాటిని ఏవి నీకు అంటకుండా చేస్తాడు. మంచి తీర్మానం తీసుకో. ఈ మాటలు విన్నా నువ్వు అద్భుతంగా ప్రభువుని నడిపించబోతున్నావు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. దావీదు శక్తితో నింపబడ్డాడు. ఆ మాట గ్రహించాడు కాబట్టి గొల్యాతుని జయించగలిగాడు. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు ప్రతి దాన్ని జయించుటకు మాకు కూడా బలం ఇచ్చాడని విశ్వాసంతో ముందుకు నడిపించు. ప్రతి బిడ్డలైనా అప్పుల వైపు చూడక, సమస్యల వైపు చూడక, మరి ఏ దాని వైపు చూడక ముందున్న నీ వైపు చూస్తూ వాటన్నిటిని జయించే శక్తి ఈ బిడ్డలందరికీ దయచేయమని, ప్రతి బిడ్డలను ప్రభా నీ రెక్కల చాటున భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.